ముత్తారం గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు సోమవారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన ఎదలాపురం ఆంజనేయులు లక్ష్మి ఇంట్లో వేకువజామున విద్యుత్ ఘాతంతో మంటలు చెలరేగి 2,50,000 రూపాయల నగదు, 2.5 తులాల బంగారం, 13 తులాల వెండి, ఇంట్లో విలువైన సామాగ్రి దగ్ధమయ్యాయి. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దాతలు ఎవరైనా స్పందించి ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. ఏం ముట్టుకోకను ఆరే వచ్చింది ఏం చేసిండు ఆరే ఏమైనా ఇన్స్పెక్టర్ వచ్చింది కదా ఏమన్నాడు రాసుకున్నారు డీటెయిల్స్ ఇట్లా రాసుకున్నారు పొద్దున రాసుకునే అదే వాళ్ళు పైన రాసుకుంటే మొత్తం మూడైపోయినాయి బాబాయ్, పైసలు పోయినాయి, అయ్యో అన్ని పోయినాయి, మొత్తం బూడిద మిగిలింది నాకు. వైర్లు అవి షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఫ్రిడ్జ్ మీద పడ్డాయి, ఫ్రిడ్జ్ తగలబడ్డది మొత్తం. అక్కడే మా అత్తమ్మ పడుకున్నది. ఆమెను తీసుకొచ్చేసరికి ఆమెను తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ ఈయన బెడ్ మీద ఉన్నాడు, ఆయనకు నడువు వస్తలేదు. ఆయన ఇట్లా తీసుకొని వచ్చే వరకు అంటుకున్నది మొత్తం. కరెంటు బంద్ చేసి మెయిన్ మీటర్లు అన్నీ బంద్ చేసి మేము నీళ్ళు పోసినా కూడా ఆగలేదు. మొత్తం బీరువల పట్టు చీరలు, బంగారము, లిఫ్ట్ క్యాష్ 2,50,000 ఒకరి కప్పు కడదామని అప్పు తెచ్చినాము, అవి పోయినాయి, అన్నీ కాలిపోయినాయి మొత్తం. ఫ్యాన్లు, టీవీ, రైస్ కుక్కర్లు మొత్తం అన్నీ మాడి ఇంట్లో లేని ఒక్క వస్తువు లేకుండా ప్రతి ఒక్క వస్తువు బూడిదైపోయింది. బట్టలన్నీ మొత్తం వీడిన బట్టలు, ఇంటి దస్తావేజులు, కాగితాలు, అన్నీ బ్యాంక్ అకౌంట్లు, బుక్కులు, చిట్టీలై అన్నీ మొత్తం కాలి బూడిద మిగిలింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.